రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాలా అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు న్యాయం చేసేటందుకు ఆ రోజు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రకు 3 వరాలు ఇచ్చింది. మొదటి వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు అమలు చేయడం. రెండవది రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వడం. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ 3వ వరం కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు, కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రజా రాజధాని నిర్మించడం, బహుళార్థ సాధక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని సత్వరం పూర్తి చేయడం, విశాఖ విజయవాడ మెట్రో రైలు, తిరుపతి విజయవాడ విశాఖ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చేయడం, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, 13 కేంద్రీయ సంస్థల ఏర్పాటు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ 3వ వరం కింద 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇవన్నీ ఎప్పుడో అయిపోయింది. సీమాంధ్ర ఎప్పుడో స్వర్ణాంధ్ర అయింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 2047 వరకు కాదు, 2014లో వచ్చి ఉంటే 2019కి అయిపోయింది అది స్వర్ణాంధ్ర, లేదా 2019 వచ్చినా 2024కి అయిపోయింది, లేదా ఈ టైంలో వచ్చినా కానీ ఈ టర్మ్ అయిపో లోపల వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఇవి అమలుకు నోచుకోలేవు. దీంట్లో ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టడం జరిగింది, దానికి 0 మార్కులు. రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద 24,350 కోట్ల రూపాయలు ప్రతిపాదన పంపిస్తే కేవలం 1,050 కోట్లు ఇచ్చింది, పిల్లికి భిక్షం వేసినట్టు. ఇక 3వ వరం కింద 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలకు గాను ఇప్పటి వరకు 11.5 సంవత్సరాల్లో ఇచ్చింది 35,000 కోట్ల రూపాయలు, ఎంగిలి మెతుకులు దించినట్టు. దీనికి కారణం బీజేపీ మోసగారితనం, ప్రాంతీయ పార్టీల చేతగానితనం. ఇది ఒక అంశమైతే, రాష్ట్రంలో అటు వైకాపా ఇటు టీడీపీ నేను ముందే చెప్పినట్టు రాహుకేతువులుగా దాపురించాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో పెనం మీద సలసల కాగే పెనం మీద ఉంటే ఇప్పుడు నిప్పులో పొయ్యిలో పడ్డట్టు తయారైపోయింది. గత 5 సంవత్సరాల వైకాపా పాలన అవినీతి, అరాచకం, ఆటవికం, అప్పుల రాష్ట్రం, మధ్యాంధ్ర, డ్రగ్గాంధ్ర, గంజాయాంధ్ర, జూదాంధ్రగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆ విధంగా తయారు చేసి ఆయన వెళ్ళిపోయాడు. పోనీ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అన్న మంచి పాలన అందిస్తుందనుకుంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైపోయింది ప్రభుత్వం. అంతకంటే ఘోరంగా తయారైపోయింది. కేవలం 20 నెలల్లో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టింది ప్రభుత్వం. అటు ప్రత్యక్ష అప్పులు పరోక్ష అప్పులు కలిసి 3,28,225 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి హయాంలో ఇంత అప్పు చేయలేదు. ఇంత తక్కువ కాలంలో దేశంలో ఏ రాష్ట్రము ఇంత తక్కువ కాలంలో ఇంత అప్పు చేయలే. 3,28,225 కోట్ల రూపాయలు ప్రత్యక్ష పరోక్ష అప్పులు కలిసి కేవలం 20 నెలలు, ఆల్ టైమ్ రికార్డ్. కాబట్టి ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని సామెత ఉంది. గత ప్రభుత్వాన్ని విమర్శించి అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం. అప్పుల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు చంద్రబాబు ప్రభుత్వానికి. ఇక రెండవది బాధుడు. వైకాపా ప్రభుత్వం ఇది బాధుడు ప్రభుత్వం, దంచుడు ప్రభుత్వం,
ధరలు పెంచుతూ ఉంది, ఛార్జీలు పెంచుతూ ఉందని చెప్పేసి విమర్శించినటువంటి ఈ కూటమి ఈరోజు అంతకంటే ఎక్కువ బాధలు బాధుతూ ఉంది. కేవలం విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు ఒక్కసారి మోపింది. కాబట్టి ఇది బాధుడు ప్రభుత్వంగా తయారైపోయింది. ఇక మద్యం పాలసీ,